సింహరాశి వారికి జూలై 22 బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారండి. ఈ రోజు గ్రహస్థితి ప్రకారం కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పబోయే ఒక విషయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. సింహరాశి వారికి ఈ బుధవారం ఉదయం నుండే కొన్ని శుభ సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదిలే పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. ఉద్యోగస్తులకు, అధికారులు అనుకూలంగా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు కూడా కలుగుతాయండి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగి ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా సాయంత్రం 6:15 ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక వార్త చేరే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మీతో సంప్రదింపులు ప్రారంభించే వ్యక్తి కూడా కావచ్చు. ఆ వార్త మీలో కొత్త ఆశలను కలిగించే అవకాశం కూడా ఉంది. కొందరికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, మరికొంతమందికి ఆర్థిక లాభానికి సంబంధించిన సమాచారం, ఇంకొందరికి అయితే కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అందవచ్చు. అందుకే ఆ వార్తను ప్రశాంతంగా ఒంటరిగా ఉన్న సమయంలో వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏకాగ్రతతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే అవకాశం ఉంటుంది. ఆ వార్త మీ జీవితంలో ఒక కొత్త మార్పుకి నాంది కూడా కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ కుటుంబ సభ్యులకు కూడా తప్పకుండా, స్నేహితులకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానంలో ఉండేటువంటి రాశి అండి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యము, అలాగే ఆత్మగౌరవం, ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం సింహరాశి వారి ప్రత్యేక లక్షణాలు. వీరు బయటకు ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ వారి మనసు మాత్రం చాలా మృదువుగా ఉంటుంది. ఒకసారి ఎవరినైనా తమ వారిగా భావిస్తే వారి కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి వెనకాడరు. ఎదుటి వారికి కష్టం వస్తే తమ కష్టాన్ని మరచి వారికి అండగా నిలబడేటువంటి గొప్ప హృదయం ఈ యొక్క సింహరాశి వారి సొంతం. ఈ జూలై 22 బుధవారం సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభరంగు బంగారు వర్ణం లేదా లేత నారింజ రంగు అండి. ఈ రంగులోని వస్త్రాలు ధరించడం లేదా ఈ రంగుకు ఏదో ఒక రూపంలో ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కూడా విశ్వసిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్య 1 మరియు 5. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు లేదా కొత్త ప్రారంభాలు చేసేటప్పుడు ఈ సంఖ్యలు మీకు శుభప్రదంగా భావించవచ్చు. ప్రయాణాల విషయానికి వస్తే తూర్పు దిక్కు వైపు చేసే ప్రయాణాలు లేదా ఈ దిశలో ప్రారంభించే పనులు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి వారి గురించి పెద్దగా ఒక మాట చెప్తూ ఉంటారు. వీరి ఆశలు చాలా గొప్పవిగా ఉంటాయి, కానీ నరదిష్టి ప్రభావం వల్ల చివరి నిమిషంలో కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి అని. ఇది ప్రతి ఒక్కరి జీవితానికి వర్తించే విషయం కాకపోయినా కొందరికి ఇలా అనిపించే పరిస్థితులు కూడా ఎదురవుతాయన్నమాట. ఎంతో కష్టపడి చేసిన పని చివరి దశలో ఆలస్యం కావడం, వచ్చిన అవకాశం చేజారిపోవడం, ఆనందంగా ఉన్న సమయంలో చిన్న చిన్న ఆటంకాలు రావడం వల్ల మనసు బాధపడుతుంది. చిన్నప్పటి నుండి సింహరాశి వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, చదువులో ఆటంకాలు, ఉద్యోగ సమస్యలు లేదా జీవితంలో అనేక పరీక్షలకు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు. అయినప్పటికీ వారు ఎప్పుడు ఓటమిని అంగీకరించరండి. మళ్ళీ లేచి నిలబడే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు కారణం లేకుండానే అలసట, పనులు సరిగ్గా జరగకపోవడం, తరచూ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో భయపడకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, సమయానికి వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. మీ జీవితంలో ఇక ముందు సంతోషం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, కుటుంబ ఆనందం నిండాలని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క సింహరాశి వారికి ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిణామం మీ జీవితంలో చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. గతంలో మీరు ఎంతగా ఎదురు చూసిన ఒక విషయం ఇప్పుడు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అందుకే ఈరోజు చెప్పబోయే విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. ముఖ్యంగా సాయంత్రం 6:15 మీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక సమాచారం మీ వరకు చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు, ఆర్థిక విషయానికి సంబంధించిన సమాచారం కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే సంతోషకరమైనటువంటి వార్త కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి వచ్చే సందేశం కూడా కావచ్చు. అందుకే వీలైతే ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మీరు ఎన్నో రోజులుగా మనసులో పెట్టుకున్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడుతున్నట్లుగా అనిపించవచ్చు. అందువల్ల ఈరోజు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా పరిశీలించండి. కొన్ని సందర్భాల్లో చిన్న సమాచారం కూడా జీవితంలో పెద్ద మార్పుకి కూడా కారణమవుతుందన్నమాట.
కొన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల్లో ప్రతికూలంగా ఉంది. ముందు అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈరోజు అధికారులు లేదా ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లభించే అవకాశం అయితే ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభదాయకమైనటువంటి ఒప్పందాలకు మార్గం సుగమమవుతుందన్నమాట. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపించే సూచనలు కూడా ఉన్నాయి. కళారంగం, మీడియా, బోధన, పరిపాలన, నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వారికి ఈరోజు పేరు, గౌరవం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతుందండి. ఇక కొంత జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాల విషయానికి వస్తే, ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా తెలియని పెట్టుబడులు పెట్టడం వాయిదా వేయడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తలెత్తకుండా ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఉద్యోగంలో సహచరులతో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉన్నందున సహనంతో వ్యవహరించండి. కుటుంబంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు మాటలపై నియంత్రణ చాలా అవసరం. ఆరోగ్యపరంగా అధిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉన్నందున తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు కదండి. అందువల్ల సూర్యోదయం తర్వాత సూర్యదేవుడికి రాగి పాత్రలో నీటిని అర్పిస్తూ నమస్కరించడం శుభప్రదంగా భావిస్తారనమాట. అనంతరం ఓం గృని సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపించండి. బుధవారం కావడంతో శ్రీ మహాగణపతికి మరియు శ్రీ విష్ణుమూర్తి ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. వీలైతే ఆలయ దర్శనం చేసి మీ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఈరోజు చేసే దానాలలో పచ్చి పెసలు, ఆకుకూరలు, పండ్లు, పుస్తకాలు లేదా పక్షులకు గింజలు వేయడం వంటి దానాలు శుభప్రదంగా భావిస్తారు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అత్యుత్తమ పుణ్యకారంగా పరిగణించబడుతుంది. చాలామంది జీవితంలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు ఆలస్యంగా రావడానికి ఒక కారణంగా కులదేవత ఆరాధనను విస్మరించడం అని పెద్దలు చెప్తూ ఉంటారు. కులదేవత అంటే తరతరాలుగా మీ వంశాన్ని కాపాడుతున్న ఆరాధ్య దైవం. కులదేవతను మర్చిపోతే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కష్టాలు వస్తాయని చెప్పడానికి ఆధారం లేదు. అయితే తమ కుటుంబ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కులదేవతను భక్తితో స్మరించడం వల్ల మనసుకు ధైర్యం, కుటుంబ ఐక్యత, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల వీలైనప్పుడు కులదేవత ఆలయాన్ని దర్శించి కొబ్బరికాయ, పండ్లు లేదా పూలతో పూజ చేయడం చాలా మంచిది. నరదిష్టి ప్రభావం ఉందని మీరు భావిస్తే సాయంత్రం ఇంటి ముందు నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించి భగవంతుని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా ఆదిత్య హృదయ పారాయణం చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, సానుకూల ఆలోచనలతో ఉండడం మనశ్శాంతికి దోహదం చేస్తాయి. చిన్నపిల్లలకు లేదా అవసరమైన వారికి పండ్లు, ఆహారం అందించడం కూడా మీరు మంచి సేవగా భావించబడుతుంది. ఈ బుధవారం మీ ప్రతి పని ప్రారంభించే ముందు భగవంతుని స్మరించండి. మంచి మాటలు మాట్లాడండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఎవరికి అన్యాయం చేయకుండా ధర్మబద్ధంగా నడుచుకోండి. భక్తి, సహనం, సాత్కార్యాలతో ముందుకు సాగితే మీ జీవితం శుభ ఫలితాలు మరింత పెరగాలని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆ పరమాత్మను అలాగే నరదిష్టి పోవడానికి కొన్ని మంచి పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. కొంచెం రాళ్ళ ఉప్పునండి, ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఒక 3 ఎండు మిరపకాయలు, ఒక 3 లేదా 5 లేదా 7 ఈ ఎండు మిరపకాయలు తీసుకోండి. ఆవాలు కొన్ని తీసుకోండి, నల్ల ఆవాలు. తీసుకున్న తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట రోడ్డు పైన విసిరి పాడేయండి లేదా అగ్గిలో కాల్చేయండి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి నరదిష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందండి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకోండి. ఒక నిమ్మకాయపై మీ శత్రువు పేరు రాయండి. మీ శత్రువు పేరు అంటే మీకు నచ్చనటువంటి శత్రువు ఎవరైతే ఉంటారో, మీకు అంటే ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు కదా, శత్రువు పేరు ఒక లెటర్ అన్న రాయండి. కనీసం ఇప్పుడు ఎస్ లెటర్ ఉంటే ఎస్ అని, లేకుంటే ఒక పేరే ఒక పెన్నుతో పూర్తిగా రాసేసేయండి. తర్వాత మీ చుట్టూ 3 సార్లు, ఇంటి చుట్టూ 3 సార్లు తిప్పేసి బయట విసిరి పాడేయండి రోడ్డు పైన. అలా చేయడం వల్ల మీ పోయినటువంటి ఆ నర ఏడుపు అనేది కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇవే ఈ జూలై 22 బుధవారం సింహరాశి వారికి సంబంధించినటువంటి పూర్తి దిన ఫలితాలు. ఈరోజు చెప్పిన విషయాలను సానుకూల దృక్పథంతో స్వీకరించి మీ కృషిని కొనసాగించండి. దైవంపై విశ్వాసం, మీపై నమ్మకం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించే శక్తి మీకు లభిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సింహరాశి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా ఒక లైక్ రూపంలో తెలియపరచుకోండి. భగవంతుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, పరిహారాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును తప్పకుండా నొక్కండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ అందరికీ శుభం కలగాలి. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.